నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానం వైకుంఠపురంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. కొలకలూరు ఆర్సీఎం చర్చిలో ఘనంగా మరియమాత మహోత్సవాలు. దైవజన సందేశాలను ఆలకించిన సంఘస్థులు. ప్రధాన కాల్వ పూడికతీత పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ప్రధాన మురుగు కాల్వలు పూడికతీత పనుల్ని పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక చెంచుపేటలోని రావి టవర్స్ నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు ప్రధాన మురుగు కాల్వలో గురువారం పూడికతీత పనుల్ని చేపట్టారు. శానిటేషన్ అధికారులు పర్యవేక్షణ నిర్వహించిన పూడికతీత పనుల్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వార్డుల నుండి వచ్చే మురుగు నీరును ప్రధాన కాల్వకు మళ్లించే క్రమంలో పూడికతీత పనులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని, పూర్తి స్థాయిలో పూడికతీత జరగాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డు కౌన్సిలర్ కె జైపాల్, హెల్త్ అధికారి హెల్ల నిర్మల, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు తదితర శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. నమస్కారం. ఈ రోజున శానిటేషన్లో భాగంగా ఇక్కడ రావటం జరిగింది. 30, 31, 29వ వార్డుల్లో వచ్చేసి మెయిన్ కాలువ అనేది ఇక్కడ చెంచుపేటలో మురుగు కాలువ తీపిటం జరుగుతుంది. కూడిక రైతు బజార్ లాగా ఏర్పాటు చేయటాన ఆ మురుగంతా వచ్చేసి ఆ కాలువ దగ్గర అక్కడ ఆగిపోవడం జరిగింది. అదే ఎంకరేజ్మెంట్ తీపిచ్చి ఆ డ్రైన్ అనేది క్లీన్ చేపిస్తుంది జరుగుతుంది. ఇప్పుడు వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలువలో వేయటానా, అలానే ఈ సిల్డ్ కూడా ఉంది. గతంలో ఎప్పుడు తీసారని కౌన్సిలర్ గారిని అడిగాను. మ్యాక్సిమం ఆయన కూడా మాకు తెలియదండి అని చెప్పడం జరిగింది. ఆడ కూరగాయల వ్యాపారం కానివ్వండి, హోటల్స్ ఉండవు ఎక్కువగా. ఇలాంటివి పెడతానా ఈ కాలువ పూడిక తీయటానికి చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళు మా వర్కర్స్ కూడా వదిలేయటం జరుగుతుంది. ఆ వదిలేయటాన ఆ మురుగంతా అక్కడ సిల్ట్ ఉంటానా ప్రధానంగా వార్డుల్లో చిన్న కాలువైనా సరే ఆ మురుగు నీళ్ళు పారుదల లేకుండా అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఈ కాలువ మనకు తీసే విధంగా ఉంచమని కోరుతున్నాను అందరినీ. ఈ కాలువల మీద ఏదో ఒకటి ఒక షాప్ లాగా ఏర్పాటు మీ బతుకు తెరువు కోసం, కానీ దానివల్ల వాటిలో చిన్న కాలువలు ఆగిపోవడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకొని ఆ డ్రైన్స్ మీద అనేది ఎలాంటి షాపులు కానీ ఇలాంటి ఏర్పరచకూడదని కోరుతున్నాను. అలానే మేము గట్టిగా ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఇలాంటివి ఉంటే మటుకి యాక్షన్ ముందుగా ఇక మున్సిపల్ అధికారులకే నేను ఈసారి యాక్షన్ తీసుకుంటానని కూడా గట్టిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చైర్మన్ మేడం గారు రావటం వలన స్కిల్డ్ వర్కర్స్తో చాలా వరకు మెయిన్ డ్రైన్, గుంటూరు మెయిన్ డ్రైన్ చాలా వరకు క్లియర్ అయిపోతుంది. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ఇంకొక వారంలో కూడా మాకు స్కిల్డ్ వాళ్ళని మా అమరావతి ఫ్లాట్స్లో భయంకరంగా ఉండే ఒక రోజు పంపించమని కోరటం జరిగింది. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ప్రాధాన్యతను సంతరించుకున్న ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖాన సాగమ రీతిన ప్రారంభమయ్యాయి. స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ఆధ్యాత్మిక ఆనందాన్ని చాటే తీరుగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు పెండ్లి కుమారునిగా భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ పద్మావతి అమ్మవారు పెండ్లి కుమార్తెలుగా పూజలు అందుకున్నారు. ఈ నెల 21 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ప్రాధాన్యత అంశాలను ఆలయ సహాయ కమిషనర్ ఎం అనుపమ మీడియాకు వివరించారు. ఆలయ అర్చక స్వామి అలహరి రవి మాట్లాడుతూ ఉత్సవాలు ప్రధానంగా 18వ తేదీ స్వామివారి కళ్యాణం, 19వ తేదీ రథోత్సవ శోభయాత్ర, వీటితో పాటుగా ప్రతిరోజు విశేష అలంకారములతో గ్రామోత్సవ కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు వార్షిక బ్రహ్మోత్సవ సేవ కార్యక్రమాలు పాల్గొని తరించే భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు స్వామివారిని పెళ్లి కుమారుని, అమ్మవారిని పెళ్లి కుమార్తెలను చేయడం జరిగిందండి. భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవగలిగారు. 18వ తారీఖు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం అవుతుంది. 19వ తారీఖు రథోత్సవము, 21వ తారీఖు పౌలింపు సేవ ఉన్నాయండి. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలి. ఈ రోజు నుండి అనగా 15వ తారీఖు నుండి 21వ తారీఖు దాకా సాలెకట్ల బ్రహ్మోత్సవాలు స్వామివారి సన్నిధిలో నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకి స్వామి అమ్మవారిని పెళ్లి కొడుకుని చేశాము. సాయంత్రం విశేష హోమములు అన్నీ కూడా జరుగుతాయి. అలాగే రేపు నుంచి కూడా సాయంత్రం నుంచి ఉత్సవాలు జరుగుతుంటాయి, గ్రామోత్సవాలు. అలాగే ఆదివారం సాయంత్రం బ్రహ్మాండంగా కూడా స్వామివారి యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని
నిర్వహించబడుతుంది. కనుక అలాగే సోమవారం రోజున ఉదయం గరుడ సేవ గ్రామోత్సవంగా జరుగుతుంది. సాయంత్రం కూడా సోమవారం సాయంత్రం దివ్య రథోత్సవం కూడా ఉత్సవం జరుగుతుంది. కనుక భక్తులంతా కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. రెండవ తిరుపతిగా భాసిల్లుతున్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం తెనాలి పట్టణంలో ప్రథమం తుళ్ళూరు బాలనరసింహారావు గౌడ్ గారు 1972వ సంవత్సరం సంపూర్ణంగా దేవాలయాన్ని నిర్మించి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారిని ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. కనుక ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శ్రవణ నక్షత్రం రాత్రిపూట వచ్చే సమయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 18వ తారీఖు రాత్రి శ్రవణ నక్షత్రం ఉండటం మూలగాన స్వామివారి బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహించబడుతుంది. పరిశుద్ధ మరియమాతను ఆరాధించడం ద్వారా మంచి పనుల్లో మరియమ్మ తల్లి సహాయకారిగా ఉంటుందని మరియమాత చేసిన మేలును మరిచిపోరాదని దైవజనులు పేర్కొన్నారు. మండలంలోని కొలగలూరు గ్రామంలో గల ఆర్సీఎం చర్చిలో మరియమాత మహోత్సవాలు గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఫాదర్ కాకుమాను ముల్కియార్ రాజు ఆధ్వర్యంలో జీడీఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ కిరణ్ కుమార్, ఫాదర్ ప్రసాదులు ప్రత్యేక దివ్య బలి పూజలు నిర్వహించారు. ఫాదర్ జోసెఫ్ రెడ్డి సంగీత సహకారంతో దైవ గీతాలు ఆలపించారు. ఫాదర్ సాగర్ జోసెఫ్ తంబి, ఫాదర్ రాజశేఖర్ రెడ్డి, ఫాదర్ చిన్నన్నలు వాక్య సందేశం ద్వారా మరియమ్మ తల్లి ఆరాధన ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా సభ్యులు, దళం సభ్యులు, దైవజనులు ఘనంగా సత్కరించారు. పరిశుద్ధ మరియమాత ఆరాధనలో సంఘస్థులు విశేషంగా పాల్గొని దైవజనుల ఆశీస్సులు అందుకున్నారు. ఈరోజు తండ్రి అయిన దేవుడు మనందరికీ తోడుగా ఉండాలని ఆ యొక్క తల్లి ఆశిస్తూ ఉందన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తండ్రిగా ఆ యొక్క తల్లికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క తల్లి ప్రేమను పంచింది. ఆ యొక్క తల్లి ఆమెకు దేవుడిచ్చినటువంటి కృపను పంచింది, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు పంచింది. ఆనాటి కానపల్లి విందులో ఏ విధంగా అయితే ఆ యొక్క తల్లి ఆ యొక్క కుటుంబం అడగకుండానే ఏ విధంగా సహాయపడిందో ఈ రోజు మనందరి కుటుంబాలలో కూడా ఆ యొక్క తల్లి మన యొక్క అవసరతను తీర్చడానికి సిద్ధంగా ఆమె ఉంది. మన విచారణలో భాగమైన పురపాడు గ్రామంలో దేవాలయ నిర్మాణం జరుగుతుంది. డిసెంబర్ నెలకి ప్రతిష్టోత్సవం కూడా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఫాదర్ గారు చెప్పినట్లు కంచెర్లపాలెం గుడివాడ గురించి ప్రారంభించి అది కూడా 1 year లవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పండుగ సందర్భం ఏమిటంటే తల్లి మరియమాత దేవుని మాతగాను మానవుల యొక్క మాతగాను ఆమె తనను తను పరిచయం చేసుకుంటూ దైవ కుమారుణ్ణి తన గర్భంలో మోసి మానవులందరికీ కూడా సహకరించి ఉన్నది. తద్వారా మేమందరం కూడా ఆ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి బాటలో మేము కూడా నడుచుకుంటూ ఆమె ద్వారా పరలోక రాజ్యం చేర మాకు ఈ పండుగ ఎంతగానో దోహదపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఈ కొలకలూరు గ్రామంలో తల్లి మరియమాత మహోత్సవ దివ్య పూజాబలిని ఒక గొప్ప వేడుకగా జరుపుకొని ఉన్నాము. ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగ యువతను మెరుగైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయ మాటలతో మోసం చేసే దగాకోర్ల వల్ల ఆర్థికంగాను మానసికంగా నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. మండల గ్రామం అంగలకుదురులో గురువారం వీరవల్లి మురళి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే కార్యాచరణపై తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇదే అదునుగా చేసుకుని కొందరు కేటుగాలు మాయమాటలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగ యువతను నమ్మబలికించి వారి నుండి లక్షల్లో కాజేస్తున్న ఉదంతాలు తరచూ చూస్తున్నామన్నారు. ఇటీవల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఇటువంటి ఉదంతం వెలుగు చూసిందని అన్నారు. నిరుద్యోగ యువత మాయమాటలు నమ్మి మోసపోద్దని, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో నేరుగా ఆయా శాఖల నుండి సమాచారం వస్తుందని, అందుకు అనుకున్నగానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. మధ్యవర్తుల్ని నమ్మడం వల్ల ఇబ్బందులే ఉంటాయన్నారు. గుంటూరు కేంద్రంగా ఇటువంటి మోసాలకు పాల్పడే వారి బారిన పడి ఉద్యోగాలు రాక ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న కొంతమంది బాధితుల వ్యధను తాము గమనించామని అన్నారు. పోలీసు వ్యవస్థ ఉద్యోగాల పేరుతో మోసాలు చేసే వారిపై నిఘా పెట్టి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో అంగనకుదురు నుండి గరువుపాలెం వరకు రోడ్డు అభివృద్ధి చేసిన తీరు పట్ల గణేష్ యూత్ సభ్యులు హర్షాన్ని వెలుబుచ్చారు. 10 లక్షల రూపాయల దాకా కట్టి ఆ కేటుగాళ్ళు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఫేకు, మనం మోసపోయాం అని తెలిసి ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎవరైతే ఈ విధంగా మోసపోతున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్గా ఆ శాఖ నుంచి ఒక నోటిఫికేషను, జాబుల యొక్క ఖాళీల వివరాలు అవన్నీ కూడా అఫీషియల్గా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ బేస్లోనో అవుట్ సోర్సింగ్ బేస్లోనో తీసుకునే పరిస్థితి ఉన్నా కానీ ఆ శాఖలకు సంబంధించిన అధికారులు ఆ ఉన్న ఖాళీలను బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తీసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇలా దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయబలికి మొన్నే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 1.5 కోటికి ఇలానే టోకరా పెట్టి
జైలు పాలైంది మనం చూసాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా మా అంగళకూతుర్లో కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, దాదాపు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల దాకా ఇలా కట్టి మోసపోయి పోలీసు వారి దగ్గరికి వెళ్తే వాడు ఇవ్వడేమో అన్న భయంతో అటు డిపార్ట్మెంట్కి చెప్పలేక ఎవరో చెప్పుకోవాలో అర్థం కాక ఇవాళ సతమతమవుతున్న పరిస్థితులు. ఇటువంటి మోసగాళ్ళ చేతుల్లో చిక్కుకోవద్దు. ప్రభుత్వానికి సంబంధించిన అటు సెక్రటరియట్లో కానివచ్చు, లేకపోతే యూనివర్సిటీస్లో కావచ్చు, అనేక రకాలుగా, ఎందుకంటే పక్కా ఆధారాలతో ఆ కేటుగాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి పబ్లిక్లో ఒక అవేర్నెస్ కోసం ఒక ఆలోచన చేస్తారు. పబ్లిక్ కూడా ఇలాంటి వాళ్ళు మోసగాళ్ళ చేతిలో మోసపోయే ముందు ఒక మంచి ఆలోచన చేస్తారు అనే దాంట్లో ఇవాళ మీడియా ముందు మాట్లాడటం జరుగుతుంది. ఇటీవల విడుదల చేసిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫలితాల్లో తెనాలి పట్టణానికి చెందిన జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడం పట్ల కోచింగ్ సెంటర్ డైరెక్టర్ విజయ్ శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి ప్రకాశ్ రోడ్లోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో గురువారం తమ సంస్థ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షల్లో సాధించిన ఫలితాల వివరాలను జట్టి విజయ్ శేఖర్ మీడియాకు వివరించారు. టీ రూపశ్రీ 120 మార్కులకు గాను 111 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంకు, జిల్లా స్థాయిలో 2 ర్యాంకు సాధించినట్టు తెలిపారు. నీల్కాంత్ 110 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో 4 ర్యాంకు సాధించారని, పాలిటెక్నిక్ కోచింగ్లో విజేతలు మరింత ప్రతిభావంతులుగా రాణించాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని కల జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సాధించిన ప్రగతి, అదేవిధంగా విజయాలు వర్ణనాతీతం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ 30వ తారీఖున జరిగిన పాలిటెక్నిక్ ఎగ్జామ్లో 14వ తారీఖు వదిలిన పరీక్షల ఫలితాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో మన విద్యార్థులు టీ రూప 120 మార్కులకు గాను 111 మార్కులు, అదేవిధంగా పి నీల్కాంత్ 120 మార్కులకు గాను 110 మార్కులు, ఎస్ దివ్య 107 మార్కులకు గాను 107 మార్కులు, అదేవిధంగా జె శశికిరణ్ 120 మార్కులకు గాను 102 మార్కులు, అట్లాగే కె భవ్యశ్రీ 120 మార్కులకు గాను 102 మార్కులు. రాష్ట్ర స్థాయిలో 700, 1000, 1200, 2000 ర్యాంకులు సాధించిన ప్రగతి జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్కి ఈ విద్యార్థులకి శుభాశిష్యులు, శుభానందాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో అనేకమైన ర్యాంకులు సాధించడానికి జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ద్వారా పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ, ఎంసెట్ అలాగే వివిధ కాంపిటేటివ్ పరీక్షలకు మేము తోడ్పాటుని ఇవ్వడానికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు ఉత్సాహదాయకంగా మేము విద్యను అందించడానికి ఎంతో సంతోషదాయకంగా ఉంది. జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ఈ విజయాలను సాధించడానికి ప్రధానంగా ఉపాధ్యాయులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు వాళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. I am Rupashri and I scored 111 out of 120 marks and I am really happy with my marks. I got satisfied by joining JVS Kranti Coaching Center. They helped me a lot and the discipline they maintained in the JVS Kranti Coaching Center was excellent. They prepared timetable and motivated me, guided me through my studies. I am really happy of the marks that I got. I got 1263 rank and I am happy with that. Thank you so much. నా పేరు దివ్య. నేను జెడ్పీ చావలి హై స్కూల్ నుండి వచ్చాను. ఇక్కడ నేను తర్వాత ఆఫ్టర్ 10th నేను పాలిటెక్నిక్ చదవాలనుకున్నాను. నేను నా సీనియర్ సలహా తీసుకున్నాను. ఇక్కడ పాలిటెక్నిక్లో క్రాంతి కోచింగ్ సెంటర్ బెస్ట్ అని. నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే నుండే నేను ఇక్కడ డిసిప్లిన్ కానీ ఇక్కడ టైం టేబుల్ కానీ మొత్తం ఫస్ట్ క్లాస్గా ఉంది. కాబట్టి ఈ ర్యాంక్ సాధించడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ నాకు 120కి 107 మార్క్స్ వచ్చాయి. అండ్ నా ర్యాంక్ వచ్చేసరికి 2342 ర్యాంకు. అండ్ నేను తర్వాత పాలిటెక్నిక్ చదవాలి, దాని తర్వాత బెనిఫిట్స్ ఏంటి అని కూడా డైరెక్టర్ సారే చెప్పారు. ఈ ర్యాంక్ సాధించడానికి ముఖ్యంగా డైరెక్టర్ సార్ వల్లే సాధ్యమైంది. రోజుకి టైం టేబుల్ కానీ ప్రతి ఒక ప్రకారంగా నడిపించేవాళ్ళు. యోగా సభ్యులు సమాజం పట్ల బాధ్యతగా ఇంట జరిగే శుభ సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎస్వి యోగా తెనాలి శాఖ కన్వీనర్ ముద్దాబత్తుని రామయ్య పేర్కొన్నారు.
ఎస్వి యోగా సీనియర్ సభ్యులు కన్నగంటి పిచ్చయ్య సుశీల దంపతుల వితరణతో విదేశాల్లో ఉండే వారి కుమారుడు నరేంద్ర కుమార్ కీర్తి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం పలు సేవ కార్యక్రమాలు ఎస్వి యోగా పర్యవేక్షణలు నిర్వహించారు. తొలుత బోస్ రోడ్లోని అన్నదాత సుఖీభవ నిర్వహించే చలివేంద్రంలో చల్లటి మజ్జిగ పాదచారులకు పంపిణీ చేశారు. అనంతరం నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యోగా కన్వీనర్ ఎం రమణయ్య మాట్లాడారు. పిచ్చయ్య మాస్టర్ సేవ దృక్పథం ప్రశంసనీయమని అన్నారు. వృద్ధుల సేవలో భాగంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు కూడా రాత్రి భోజనంగా అన్నదాన సేవలు అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన ఇల్లు వృద్ధాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు. నరేంద్ర కుమారు కోడలు కీర్తి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున బోసు రోడ్లోని అన్నదాత సుఖీభవ చల్లటి మజ్జిగ పాదచారులకి పంపిణీ చేశాము. నాజరపేటలో మన ఇల్లు వృద్ధాశ్రమంలో అన్నదానం పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. గాంధీ ఆశ్రమంలో బురిపాలెం రోడ్లోని గాంధీ ఆశ్రమంలో రాత్రికి అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పిచ్చయ్య మాస్టర్ గారు గత 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, పుట్టినరోజు, పెళ్లి రోజు, తల్లిదండ్రులు జ్ఞాపకార్థాలు, అట్లా స్కూళ్ళకి బెంచీలు ఇవ్వటము, పిల్లలకి బ్యాగులు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వారి కుటుంబం అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాం. పిచ్చయ్య మాస్టర్ గారు, సుశీలాదేవి గారుల కుమారుడు, పెద్ద కుమారుడు నరేంద్ర కుమార్ గారు, వారి ధర్మపత్ని కీర్తి గారుల వివాహ మహోత్సవం సందర్భంగా మా ఆశ్రమవాసులకు భోజన ప్రసాదం ఏర్పాటు చేసినారు. మా మాస్టర్ గారు ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబ సభ్యులందరివి పెళ్లి రోజులు, వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థములు, వాళ్ళ మనవరు మనవరాల పుట్టినరోజులు అన్నీ మాకు ఇక్కడ భోజన ప్రసాదం ఏర్పాటు చేసి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం అభినందనీయమని మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ అన్నారు. గురువారం దుగ్గిరాల చిన్నకేశవ నగర్ మండల పరిషత్ పాఠశాల నందు ఆశ్రమం హ్యాండ్స్ ఆఫ్ హోప్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరం నందు మధుమేహం, రక్తపోటు, మోకాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆయాసం, కంటి సమస్యలు, దంత సమస్యల రోగులకు వైద్య పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి ఈసీజీ, ఎక్స్రే, రక్త పరీక్ష నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ గౌరవేణి అనిల్, వైద్యులు భరత్, మనోజ్ఞ, స్వాతి, నవదుర్గ, సంపత్ సేవలు అందించారు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ రంజిత్ కుమార్, సిబ్బంది జయరాజ్, మేనేజర్ అఖిల్ సాయి సిబ్బంది పాల్గొన్నారు. మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు. అన్ని టెస్టులు కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పారు, ఇందాక పళ్ళ టెస్ట్ ఒకటి, కంటిది కానీ, కత్తిమాయ బీపీది కానీ, ఇవన్నీ మొత్తం సమస్తం ఇక్కడ ఉన్నాయి. ఎక్స్రే యూనిట్స్ కూడా ఉన్నాయి కనుక అన్నింటినీ మన ప్రాంతం వాళ్ళు, మన గ్రామం వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ మరి ఇటువంటిది క్యాంపు పెడతాం చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి ఇంకా ప్రజల్లోకి ఇంకా అవేర్నెస్ రావాలి, ఇంకా జనం రావాలి. మరి మన కాలనీలో కానీ పక్కన మన గ్రామంలో ఉన్న ఎంతోమంది పెద్దలు, మన ఎంతోమంది మరి సోదరులు సోదరిమణులు కూడా వైద్య పరీక్షల కోసం వచ్చి చూపించుకుని దానికి తగ్గ మందులు కూడా తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానం వైకుంఠపురంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. కొలకలూరు ఆర్సీఎం చర్చిలో ఘనంగా మరియమాత మహోత్సవాలు. దైవజన సందేశాలను ఆలకించిన సంఘస్థులు. ప్రధాన కాల్వ పూడికతీత పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.